హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే కర్రీ ఏంటంటే ఇది తెలగపిండి కూర. తెలగపిండి కూర మీలో ఎంతమందికి తెలుసు? ఎవరైనా చేసుకుంటారా లేదా కామెంట్లో చెప్పండి. ఇది మా అత్తయ్య గారు చేసిన కర్రీ అనమాట. ఆవిడ ఎలా చేశారో ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు ఫస్ట్ వేశారు. పోపు దినుసులు వేసుకుంటాం కదా, అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు ఫస్ట్ వేశారు. దాని తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నారు. ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తారు. ఎండుమిరపకాయలు వేశారు, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నారు, ఎందుకంటే దీంట్లోకి మనం కారపొడి వేయట్లేదు, అంటే కారం వేయట్లేదు అనమాట. ఓన్లీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతోనే ఈ కర్రీ ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేశారు. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తారు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాం కదా, ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసాము. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా మగ్గాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పు అనమాట. శనగపప్పు మనం ఉడికించుకోవచ్చు లేదా ఒక పూటంతా నానబెట్టుకోవచ్చు అన్నారు. మేమైతే ఉడికించి వేసాము ఒక 2 విజిల్స్కి, ఎందుకంటే అప్పటికప్పుడు అనుకుని చేయడం వల్ల. నానబెట్టుకున్నా సరే పర్వాలేదు, కానీ ఉడికించి వేస్తే బాగుంది అని అనిపిస్తుంది నాకు. సో ఉడికించుకుని వేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నారు దీంట్లోనూ. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే గోధుమ రవ్వ ఉప్మా చేసినట్టుగా అనిపిస్తోంది నాకు ఆ ప్రాసెస్. అదిను శనగపప్పు ఇలా వేసుకోగానే చూడ్డానికి ఉప్మా చేస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది అనమాట. సో 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత దీంట్లో తెలగపిండి వేసుకోవాలి. ఇదిగో ఇదే తెలగపిండి మీరు చూస్తున్నారు కదా. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ గారు చేసేవారు తెలగపిండి కూర. అది ఎలా ఉంటుందంటే చెక్క ముక్కలా ఉండేది. ఒక ఆవిడ తీసుకొస్తూ ఉండేవారు. ఆ చెక్క ముక్కను పగలగొట్టుకుని ఇలా పొడి చేసుకుని చాలా ప్రాసెస్ చేసేవారు వాళ్ళు. ఇప్పుడైతే ఇలాగ పౌడర్ రూపంలో వచ్చేసి మనకి కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది కదా. సో ఇంకా మొత్తం ఈ తెలగపిండి మొత్తం వేసేసారు. ఈ కర్రీ ఏంటంటే పొడి పొడిలాడుతూ రావాలి, సేమ్ ఉప్మాలాగా పొడి పొడిలాడుతూనే రావాలి. కొంచెం గరిటె జారుగా అలా ఉన్నా అస్సలు బాగోదన్నమాట. ఇలాగే చేసుకోండి అందరూ, చాలా బాగుంటుంది. ఇది మనం కప్పులో వేసుకుని కూర్చొని తినేసేలా ఉందన్నమాట. ఇది కర్రీ అంటే కూడా నమ్మలేము. ఉప్మాలాగే ఉంది, కప్పులో పెట్టుకుని తినేయడానికి చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో పసుపు వేశారు. పసుపు వేసిన తర్వాత ఇక్కడే ఉప్పు కూడా వేశారు, సాల్ట్, కానీ స్కిప్ అయిపోయింది, కొంచెం చూసుకోండి. పసుపు ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా కలిపారు. కొంచెం బాగా మగ్గిపోయింది. వాటర్ అయితే అస్సలు ఉండకూడదనమాట. వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి, చాలా బాగుంటుంది. అప్పుడే మనకి వాటర్ ఇంకిపోయేంత వరకు ఏమైనా ఉంటే చెమ్మ అది ఇంకిపోయేంత వరకు కొంచెం ఇలా మగ్గించుకోండి, సరిపోతుంది. చూసారా, ఇలాగా ఉండాలన్నమాట. మనకి వాటర్ కనిపించట్లేదు కదా, పొడి పొడిలాడుతూ బాగుంది కదా. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే ఇవాల్టి వీడియో. మీకు తెలగపిండి కూర నచ్చిందా? ఈ ప్రాసెస్లో చేస్తారా లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందా మీరు చేసేది? చెప్పండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసేయండి. తెలగపిండి కూర మీలో ఎంతమందికి తెలుసు అని కొంచెం కామెంట్లో చెప్పండి. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.